దైవ మర్మములు బ్రదర్ భగత్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు. ఫ్రైడే, డిసెంబర్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ఆర్ధ చేయవలనో మనకు తెలియదుగాని ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:26. సహాయము చేయు ఆత్మ. ఏ విధముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయనను బట్టి మనకు గలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. 1 యోహాను 5:14. ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి ఏ సమయములోనైనను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకం చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రో భగత్ సింగ్. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను. ప్రకటన 1:14. అపోస్తలుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములను అగ్నిజ్వాలవలే చూచెను. విశ్వాసుల ఎడల ఏమి జరుగుచున్నదో ప్రభువు చూడటలేదని యోహాను తలంచెను. కాని ప్రభువు అన్నిటినీ చూడగలడు. మన హృదయమును ఆయన యందు స్థిరపరుచుకొనిన ఎడల ఆయన దృష్టి మనపై ఉండును. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందటా సంచారము చేయుచున్నది. 2 దినవృత్తు 16:9. యథార్థముగా పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించుము, అప్పుడు ఆయన నీ పక్షమున కార్యము చేయును. ఆయన హృదయ ఆలోచన అవసరము తెలుసుకొని నిన్ను నడిపించును. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నవి. ఆయన కన్నులలోనికి నీవు చూడవలెను. కొన్ని సమయములలో అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి టీగాని కాఫీగాని తీసుకుని రమ్మని నీ భార్యతో చెప్పెదవు. కాని ఇంటిలో ఏమీ లేని ఎడల నీ భార్య అందరి ఎదుట చెప్పలేదు గనక ద్వారము దగ్గర నిలుచుని తన కన్నులతో మాట్లాడును. మన ప్రభువు ఇలాగున సెలవిచ్చెను, నా కన్నులను చూడుము, నేను నీతో మాట్లాడెదను, నా హృదయములో ఉన్నది నేను చెప్పెదను. మీరు నా వైపు తిరిగిన ఎడల నా కన్నులు మండుచున్న అగ్నిజ్వాల వలె ఉండుటను కనుగొందురు. అది పాపమును కాల్చెడిదిగా ఉండును. మనలో ఏ పాపముగాని అపవిత్రతగాని ఉన్న ఎడల ఆయనను చూచుటకు ధైర్యము చేయలేము. ఆయనను ఇంకొక విధముగా చూచెదము. కాని నీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొనిన ఎడల ఆయన వైపు చూచెదవు. ఆయన కన్నులను చూచినప్పుడు ఆయన ప్రేమను చూచెదవు. మరియు నీవు చెప్పలేనిది ఆయన కన్నులు చెప్పును. పిల్లలారా, నా కన్నుల వైపు చూడుడి, అప్పుడు నేను మిమ్మును ఎంతగా ప్రేమించుచున్నానో మీకు తెలియును అని ప్రభువు చెప్పుచున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, సమస్యలను చూడకము. నిత్యమూ ఆయన కన్నుల వైపు చూడుము. అప్పుడు ఆయన ప్రేమ నీ ఎడల ఎంత శక్తివంతముగా, గొప్పగా ఉందో నీకు తెలియను. ఒక ఉద్దేశ్యము నిమిత్తమే ఆయన నిన్ను శిక్షించి, గద్దించి, దండించవచ్చు. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించును. హెబ్రీ 12:6. సమస్యల మధ్యలో ఆయన కన్నుల వైపు చూడుము, అప్పుడు నీవు ఆయన ప్రేమను అనుమానించలేవు. ప్రభువా, నీ మహిమను, సౌందర్యమును చూచు కన్నులను నాకు దయచేయుము అని ఆయనను అడగవలను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నూతన ప్రకాశము నీ సమస్యలన్నిటినీ పరిష్కరించుటను కనుగొందువు. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రాన్.